ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. మినీ వేలానికి ముందు ఏకంగా 10 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. వేలానికి ముందే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ను ట్రేడ్ చేసుకుంది. అతని కోసం రవీంద్ర జడేజా, శామ్ కరన్ ను రాజస్థాన్ రాయల్స్ కు ఇచ్చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పలువురు కీలక ఆటగాళ్లను కూడా సీఎస్కే వదులుకుంది. రచిన్ రవీంద్ర, మతీషా పథిరానాతో పాటు దీపక్ హుడా, విజయ్ శంకర్, తెలుగు తేజం షేక్ రషీద్, కమలేష్, నాగర్కోటి, రాహుల్ త్రిపాఠి, వాన్ష్ బేడి, ఆండ్రీ సిద్ధార్థలను వదిలేసింది. దాంతో సీఎస్కే పర్స్ వాల్యూలో 43.4 కోట్ల భారీ క్యాష్ మిగిలింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సీఎస్కే రిటైన్ చేసుకోవడంతో రిటైర్మెంట్ వార్తలకు తెరపడింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా ధోనీ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. డేవాన్ కాన్వేను వదిలేస్తుందని ప్రచారం జరిగినా అది అవాస్తవమని తేలింది. గత 2 సీజన్లలోనూ చెన్నై లీగ్ స్టేజ్ దాటలేకపోయింది. 2008లో లీగ్ ప్రారంభమైన తర్వాత చెన్నై వరుసగా సీజన్లలో ఐపీఎల్ ప్లే ఆఫ్లకు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. కెప్టెన్సీ మార్పుతో పాటు కీలక ఆటగాళ్ల వైఫల్యం ఆ జట్టును దెబ్బతీసింది. గత సంవత్సరంలో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని జట్టు ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై స్వల్ప ఓటమి తర్వాత టాప్ 4 స్థానాన్ని త్రుటిలో కోల్పోయినప్పటికీ ఈ సంవత్సరం ప్రారంభంలో 18వ సీజన్లో పెద్దగా పోరాడలేదు. ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే జడేజాను వదిలేయడంపై సీఎస్కే ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆ ఫ్రాంచైజీ స్పందించి వివరణ ఇచ్చింది. కఠిన నిర్ణయమే అయినప్పటికీ జట్టు కూర్పు కోసం తప్పలేదంటూ పేర్కొంది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున రవీంద్ర జడేజా 12 సీజన్ల నుంచి ఆడుతున్నాడు. 2022 సీజన్లో కొద్ది కాలం కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. జడేజా చెన్నై తరపున ఇప్పటి వరకు 186 మ్యాచ్లు ఆడి 143 వికెట్లు తీసుకున్నాడు. 2198 పరుగులు చేశాడు. ఇప్పుడు మినీ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఖాళీలను భర్తీ చేసుకోవడంపై చెన్నై ఫోకస్ పెట్టింది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది.